Irrespective of political parties, I strongly urge all the political parties to stand united. వీళ్ళందరినీ కూడా తరిమి వీళ్ళందరినీ కూడా వారి వారి స్వక్షేత్రాలలో పంపించడానికి ఇక్కడ అంతా కూడా సంయుక్తమైన యునైటెడ్ ఎఫర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది. దానికి అటు కేంద్రము ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పనిచేస్తే అని నిజంగా ఆశిస్తున్నా. మన కళ్ళ ముందు చూస్తున్నాం బెంగాల్లో ఎట్లాంటి పరిస్థితి, ఎంత దారుణమైన పరిస్థితి. ఈ రోజు అట్లాంటి పరిస్థితి అక్కడ నిజంగా కూడా మరి ప్రజలు చైతన్యవంతమవుతున్నారు, అక్కడ మార్పు వస్తుంది. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ సప్రెషన్ కెన్ డెఫినెట్లీ బింగ్ ఎ రివోల్ట్. తప్పకుండా మమతా బెనర్జీ గవర్నమెంట్ పడిపోయే రోజు తొందరలో ఉంది మిత్రులారా. అక్కడ ఉన్న హిందువుల ఉసురే వాళ్ళకి కారణం అవుతుంది తొందరలో. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రకృతి చూస్తూ ఉంటుంది. అధర్మం వైపు ఎవరు అడిగిలేసినా ప్రకృతి క్షమించదు, వారికి తగిన గుణపాఠం ప్రకృతి నేర్పిస్తుంది. తొందరలో బెంగాల్ గానీ కేరళ గానీ ఇటువంటి రాష్ట్రాల్లో కూడా మరి హిందువుల పట్ల జరుగుతున్న అన్యాయాలు కానండి, ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఇవన్నీ తిప్పికొట్టే పరిస్థితి తప్పకుండా ఉంటుంది. హిందువులు చైతన్యవంతం అవుతున్నారు. హిందువులే కాదు భారతీయులు చైతన్యవంతం కావాల్సిన అవసరం. మళ్ళీ అంటున్నా,